ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఆంధ్రుల రాజధాని అమరావతి దాన్ని రక్షించుకుందాం అని చెప్పి మరి నగరంలోని జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, అలాగే మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, బిల్డర్స్ అసోసియేషన్ కానివ్వండి, అనేక సంఘాలన్నీ కలిపి అమరావతి పరిరక్షణ సమితిగా ఏర్పడి ఒక ఉద్యమం చేయటం, దాంట్లో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున వేలాది మంది పిల్లలు ప్రజలు అందరితో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. ఇప్పటిదాకా అనేక రాజకీయ పార్టీల నుంచి అలాగే అనేక సంఘాల నుంచి కూడా పెద్దలందరూ మాట్లాడారు. ఈరోజు ఈ అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన నాటి పరిస్థితుల నుంచి ఒక్కసారి అందరం కూడా గుర్తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2014 జూన్ 2వ తారీఖు నాడు ఈ ప్రాంత ప్రజలందరూ అభిష్టానికి వ్యతిరేకంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఏర్పడింది. ఎన్నికలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఆనాటి ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లా వాసిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్త రాజధాని పెట్టుకునే అవకాశం వచ్చింది. అన్ని రకాలుగా అనువైన ప్రదేశం ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి. అది జియోగ్రాఫికల్ గా కానీ లాజిస్టికల్ గా కానీ 13 జిల్లాలకి అనువైన ప్రాంతం ఉండాలని విజ్ఞతతో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాడు. అందుకనే శ్రీకాకుళం వాసులు కానీ అటే అనంతపురం వాసులు కానీ అన్ని రకాలుగా రైలు, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్, ఫ్లైట్, నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ఈ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తున్నాను. దీనికి అభిప్రాయం చెప్పండి అంటే ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఏదో తూతూ మంత్రంగా రాజధాని కట్టదండి, 30,000 ఎకరాల రాజధాని ఉండాలి. ఎందుకంటే హైకోర్టు కట్టాలి, అక్కడ సెక్రటేరియట్ కట్టాలి, అలాగే పరిపాలనా భవనాలు కట్టాలి. కాబట్టి అమరావతిలో మీరు రాజధాని కట్టండి, 30,000 ఎకరాల్లో కట్టండి. దానికి మేము ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా ఆమోదం తెలుపుతున్నామని నిండు సభలో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆ రోజు శాసనసభలో మేము ఉన్నాం, సభ్యులుగా ఉన్నాం, మా ముందే ఆ రోజున 5 కోట్ల మంది ప్రజలకి ప్రతిపక్ష పార్టీగా ఆయన చెప్పాడు. ఆ రోజు పాలక పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ ఒప్పుకున్నారు. కాబట్టి ఇద్దరు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. కాబట్టి ఆ ప్రాంత రైతులందరూ కూడా 33,000 ఎకరాల భూమికి భారతదేశంలో భారతీయులకి అభినవ సంబంధం ఉంది. మనం భూమిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవిస్తాం. మనం ప్రాణ సమానంగా మన భూమిని చూసుకుంటాం. అలాంటి భూమిని ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజధానికి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత చట్టం చేశాం. దానికి కూడా పగడ్బందీగా ఒక చట్టం ఉండాలని సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చాం. సిఆర్డీఏ చట్టంలో అన్ని కూడా కూలంకుషంగా
ఏ విధంగా రైతులకి భూమి ఇవ్వాలి, ఆ ప్రాంత అభివృద్ధి ఏంటి అనేది చాలా డీటెయిల్డ్ గా దాంట్లో పెడతాం జరిగింది. అటువంటి రాజధాని ప్రారంభించుకొని ఎన్నో ఇబ్బందులు సమస్యలు, ఒక ఇల్లు కట్టాలంటేనే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ కిరాయి ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు ఒక అపార్ట్మెంట్ 7 అంతస్తులో 8 అంతస్తులో 10 అంతస్తులో బిల్డింగ్ కట్టాలంటే 4 నుంచి 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. అటువంటిది ఒక లేఅవుట్ కానటువంటి ల్యాండ్ లో మాస్టర్ ప్లాన్ వేయించి అందరూ రైతుల నుంచి భూములు తీసుకొని అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొని అక్కడ రాజధాని నిర్మించడం మొదలుపెట్టి రికార్డు టైంలో శాసనసభ కానీ సెక్రటేరియట్ బిల్డింగ్లు కానీ వాటిలన్నిటిని కూడా పూర్తి చేసి పరిపాలన కొనసాగిస్తే 2019లో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి మాట నమ్మారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా బాగా అభివృద్ధి చేస్తుంది, ఇంతకన్నా మెరుగైన పరిపాలన చేస్తుంది, ఇంతకన్నా పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి రాష్ట్రంలో 51% ఓట్లు వైసీపీకి వేసి జగన్మోహన్ రెడ్డికి 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. గెలిపించినాక ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నాక అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోతుందని ఈ ప్రాంతంలో అందరం కూడా ఆశించాం. కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అమరావతి మీద వ్యతిరేక భావంతో ఉన్నాడు. ఆ రోజు శాసనసభలో 30,000 ఎకరాలతో అసెంబ్లీ రాజధాని ఉండాలని ఒప్పుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి వస్తున్నాడయ్యా, శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కూడా రమ్మని ఇంటి ముందుకు వెళ్తే ఇన్విటేషన్ తీసుకుని వెళ్తే ఇన్విటేషన్ కూడా నేను అమరావతికి రానని చెప్పి తలుపులేసి కూర్చున్నాడు. మొన్న అధికారంలోకి వచ్చాడు. వచ్చిన నాటి నుంచి ఏ విధంగా అమరావతిని దెబ్బతీయాలని ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం అమరావతి మీద కుట్రలు చేస్తా ఉన్నాడు. ఆయన ధ్యేయం ఈ అమరావతిని సమూల నాశనం చేయాలి, ఈ అమరావతిని చంపేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. దానికి ఉదాహరణలు ఉన్నాయి. నేనేదో రాజకీయ పార్టీగా ప్రత్యర్థి పార్టీ మీద ఆరోపణలు చేయటంలో జిఎన్ రావు కమిటీ వేశారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, జిఎన్ రావు కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఏ కారణాల మీద మీరు జిఎన్ రావు కమిటీ వేశారు? శాసనసభలో అధికార పక్షం, పాలక పక్షం, ప్రతిపక్షంగా మీరు ఒప్పుకున్నాక అమరావతి నిర్మాణం, అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసినాక కేంద్రం నుంచి 1,500 కోట్ల రూపాయలు నిధులు కూడా వచ్చినాక 5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ నీకు జిఎన్ రావు కమిటీతో పనే ఉంది అంటే నువ్వు ఒక దుర్బుద్ధితో ఉన్నావు. నీ ఆలోచనలు అమరావతిని చంపేయాలి. దానికి అనేకమైన కారణాలు చెప్పారు. ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిందన్నారు. మొన్నే సమావేశాల్లో 4,000 ఎకరాల వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేశారు, ల్యాండ్స్ కొనుక్కున్నారన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ చేశాడు. ఆ రోజు మీ అధికారంలో ఉండి ఏమన్నా తప్పులు చేస్తుంటే ఇవాళ అధికారంలో నువ్వు ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు
7 నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఆ రోజు అనేక పుస్తకాలు వేసావు, నీ పేపర్లో పెద్ద పెద్ద కథనాలు, పేజీలుగా కథనాలు రాశావు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, 1000 ఎకరాలు భూములు కొట్టేశారని. మరి ఈ 7 నెలల పాటు నువ్వు ఎందుకు ఒక్క వ్యక్తి మీద కూడా చర్యలు తీసుకోలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఈరోజు అధికారంలో ఉన్నది నువ్వు. గతంలో ఎవరైనా తప్పు చేస్తుంటే పట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, లేదంటే ఆ భూములు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నీ మనసులో ఉన్న దుర్బుద్ధి, అమరావతి అనేదాన్ని సమూలంగా చంపేయాలనే ప్రధాన లక్ష్యంతో నువ్వు ముందుకెళ్తూ ఈ రోజున అనేక కారణాలు చెప్తూ జీఎన్ రావు కమిటీ చేశారు. మొన్నే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చే 4 రోజుల ముందే శాసనసభలో మనసులోని మాటని, లోపల దుర్బుద్ధిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాడు. పలానా చోట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రావచ్చు, పలానా చోట జ్యుడిషియల్ క్యాపిటల్ గా రావచ్చు, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పి ఆ రోజు శాసనసభలో చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక కమిటీ నువ్వు నియమిస్తే ఆ కమిటీ నివేదికగా ఇవ్వకుండానే నీకు ఎలాగా ఈ విషయాలన్నీ తెలిసినాయి? అంటే జీఎన్ రావు కమిటీ అనేది ఒక బోగస్ కమిటీ. నీకెవరో ఒక బఫూన్ నీకు కావాలి కాబట్టి జీఎన్ రావు అనే వ్యక్తి నువ్వు ఇచ్చినటువంటి నోటుని ఆ కమిటీ నీకు ఇవాళ ప్రభుత్వానికి నివేదిస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలోని 2 జిల్లాలు ప్రజలందరినీ కూడా నువ్వు నాశనం చేయాలని కట్టడం కట్టుకున్నావు. దానికి నువ్వు పెట్టిన అందమైన పేరు ఇన్సైడ్ ట్రేడింగ్. ఇంకొక పేరు పెట్టాడు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి భూములు ఉన్నాయన్నాడు. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఈ రోజున అఖిల పక్షం తరపున ఇక్కడ ధర్నా పిలిస్తే ఎంతమంది వచ్చాం, వేదిక మీద ఎంతమంది ఉన్నారు? ఒక కులానికి చెందిన వాళ్ళ వీళ్ళందరూ, లేదంటే ఈ సభకి మీరు వచ్చారు, మీరందరూ ఒక కులానికి చెందిన వాళ్ళని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. ఇవాళ నీ మనసులో దుర్బుద్ధి, అమరావతిని చంపేయాలని ఒక దుర్బుద్ధితో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరు పెట్టావు, ఒక కులం పేరు పెట్టావు. ఆ కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల గొంతు కోయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తా ఉంది. ఇది మనం గమనించాలని కోరుతా ఉన్నా. 4 సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో పిల్లలు విట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలంటే వేలూరుకి వెళ్ళి జాయిన్ అయ్యాల్సిన పరిస్థితి ఉండేది. అమృతమైలో మన పిల్లలు చదువుకోవాలంటే కోయంబత్తూరులోనో బెంగళూరులోనో పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చేది. ఎస్ఆర్ఎం కాలేజీ మంచి కాలేజీ అని అక్కడ చదవాలంటే చెన్నైలో చదవాల్సి వచ్చేది. ఒక ఎయిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఢిల్లీ వెళ్ళి ఎయిమ్స్ లో జాయిన్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవాళ ఈ రాష్ట్రం విడిపోయినాక అనేక సమస్యలు ఉన్నా మనం ఇక్కడ రాజధాని పెట్టుకోబట్టి విట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అమృతమయ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, ఎయిమ్స్ లాంటి అతి పెద్ద సంస్థ, మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ మంగళగిరిలో వచ్చింది. వాళ్ళ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం కోసం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మన ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి పరిస్థితి
ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాజధాని మన కోసం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం ఈ అమరావతి ఇక్కడే కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన జనరేషన్ ఇక్కడ వేదిక మీద ఉన్నాము, ఒక 25 ఏళ్ళు బతకొచ్చు, లేదంటే ఇంకో 30 ఏళ్ళు బతకొచ్చు. కానీ అమరావతి అనేది రాబోయే తరాలకి శాశ్వత రాజధానిగా కొనసాగి మనం ఈ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రాంత వాసులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అమరావతిగా అమరావతి వెలుగొందాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించే ఈ వైసీపీ ప్రభుత్వ కుట్రల్ని మనందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ ప్రాంతం ఉద్యమాలకి పురిటి గడ్డ, మహామహావికి నుంచి ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర ఈ విజయవాడ నగరానికి ఉంది. ఎక్కడి నుంచో ఒకడొచ్చి ఇక్కడ మన మధ్య చొరబడి మన హక్కుల్ని మనకి లబ్ధి చేకూరే కార్యక్రమాలని చెడగొడతా ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. ఎవరైనా కనుక చూస్తూ నిర్లక్ష్యం చేస్తే భావి తరాలు వాళ్ళని క్షమించమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆలోచించాలి. మీరు పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ అమరావతి పోరాటంలో మీరు భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చాడు కాబట్టి మా నాయకుడు ఏం చెప్పినా అదే విధంగా గొర్రెలాగా దూకుతామని అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉన్నారో ఇదే మీకు చివరి అవకాశం అని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కలిసి వచ్చినాయి. జనసేన నుంచి ప్రతినిధులందరూ నిన్న వచ్చారు, ఇవాళ వచ్చారు, సిపిఐ సిపిఎం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, అలాగే బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా కదిలి వచ్చిన ఈ సమయంలో ఇక్కడ స్థానిక ప్రజా సంఘాలు కానీ, వ్యాపార సంఘాలు కానీ, అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్, నగరంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో కలిసి రావాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న కూడా నేను అమరావతి పరిరక్షణ సమితి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేశా. 27వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం జిఎన్ రావు కమిటీ మీద ఏదన్నా తప్పుడు నిర్ణయం కనుక తీసుకుంటే అవసరమైతే విజయవాడ నగరంలో 5 రోజుల పాటు బంద్ పాటిద్దామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే అందరం కూడా ఇవాళ విజయవాడ నగరంలో, గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలోనే అందరం కూడా ఏకతాటి మీద ఒకే మాట మీద ఉన్నారు. ఈ అమరావతి ఉండాలి, అది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి, మన బిడ్డల భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు అమరావతిలో ముడిపడి ఉందని అందరూ కూడా ఉన్నటువంటి తరుణంలో మీరు ఉద్యమ కార్యాచరణ చేయండి. మీరు చేసే ఉద్యమ కార్యాచరణకి అందరూ కూడా సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది అమరావతి ఆంధ్రుల హక్కు, అమరావతి మన ప్రాంత ప్రజల హక్కు అని కూడా తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఇప్పుడే ఈ కార్యక్రమం